ఇస్తా బానే ఉండ్లా, ఒక రోజుకి ఒక పూట అంతే. హరి బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ, Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్నమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. The foregoing applies equally in gaining appreciation and comprehension of those symbols which are universally used in the scriptures and mythologies of ancient peoples. మొత్తం మనకి ఉన్నటువంటి పవిత్ర గ్రంథాలన్నింటిలోనూ, పురాణాల్లో కానీ, వేదము, బైబిలు, ఖురాను, ఇలా ఏది తీసుకున్నా కానీ వాటిల్లో ఇవ్వబడినటువంటి అంతా సింబాలికల్ లాంగ్వేజ్ తో ఇవ్వబడింది. సంకేతాత్మకంగా, సంకేతాలతో కూడుకుని ఆ విషయాన్ని మనకు అందించారు. నేరుగా అందివ్వటం కాకుండా, నేరుగా అందిస్తే ఆ వాడుక భాషలో పదాలు మారిపోతుంటాయి, అర్థాలు మారిపోతుంటాయి. దాంతో ఆ ఉన్న అసలు విషయం ఏదో అది మరుగున పడిపోతుంది. అందుకని ఆ ప్రమాదం రాకుండా ముందే మరుగున పెట్టేసేసి, ఉన్న విషయం ఎప్పుడు కూడా, ఎప్పుడు ఎక్కడ ఎలాగ తీసుకున్నా గానీ అది ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా కనిపించేటట్టుగా ఆ ఏర్పాటు చేశారన్నమాట. దాన్ని మరుగున పెట్టకపోతే తర్వాత అది మరుగున పడిపోతుంది. భవిష్యత్తును చూసేవాళ్ళు ఎంతో దూరం ఆలోచించి దీన్ని మరుగున పెడితే గాని ఇది మరుగున పడకుండా ఉంటుంది. ఇంత తమాషను చూడండి. మరుగున పడిపోకుండా ఉండడం కోసం మరుగున పెట్టారు, రహస్యంగా పెట్టారు. అంతరించిపోకుండా ఉండడం కోసం ముందే కనబడకుండా పెట్టేశారు అన్నమాట. ముందు కనబడుతుంటే అది మొత్తం కనుమరుగైపోతుంది, మొత్తం మాయమైపోతుంది, అంతరించిపోతుంది. ఇక మన తరాలకి ఇక అందేది కాదు. మనం ఈ రోజున ఇంత చక్కగా చెప్పుకోగలుగుతున్నామంటే అది ముందే దాన్ని రహస్యముగా దాచి ఉంచడం వల్ల.
అది ఏమాత్రము అంటే ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు అయిందనమాట. ఏమాత్రము చెక్కు చెదరకుండా యథాతథంగా అలా నిలబడి ఉన్నది, పాడవకుండా. లేకపోతే పూర్తిగా శిథిలమైపోయేది, మనకి అందుబాటులోకి వచ్చేది కాదు. ఆ మొట్టమొదటగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకే అందేది, ఇక ఆ తర్వాత ఎవరికి అందేది కాదు. ఆ విధంగా ప్రాచీనులు మనకి ఎంతో మేలు చేశారు ఈ విషయంలో. అదర్వైజ్ allegories and symbols may be wrongly regarded. అట్లా చేయకపోతే, ఆ సింబాలికల్ లాంగ్వేజ్ లో ఇవ్వకపోతే, allegories and symbols may be wrongly regarded as unnecessary abstractions and their interpretations as arbitrary and at best far-fetched. Allegories and symbols may be wrongly regarded as unnecessary abstractions. ఇప్పుడు ఇదేమనుకుంటున్నాం, మనకి ఇది ఒక అడ్డంకిగా ఉంది అని అనుకుంటున్నాం. ఇట్లా ఎందుకు ఇవన్నీ ఎలాగ పెట్టారు? సంకేతాలుగా, చిహ్నాలుగా, ఆ పొడుపు కథలుగా, ఇట్లాగా లేనిపోని గోలంతా పెట్టారు ఇక్కడ. మనకి అంత అబ్స్ట్రాక్షన్స్, మనం ముందుకు వెళ్ళటానికి అన్ని అడ్డంకులుగా ఉన్నాయి. అది సరిగా అర్థం కావట్లేదు మనకి, అన్నెసరీగా ఉంది. ఇది అనవసరంగా పెట్టారు ఇక్కడ ఇలాగా, మనకి చక్కగా అందించేస్తే పోయేది కదా అన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. అండ్ దేర్ ఇంటర్ప్రిటేషన్స్ యాజ్ ఆర్బిట్రరీ అకారణంగా పెట్టారు ఇవి అన్నట్టుగా మనకి భావన కలుగుతుంది. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే అట్లా పెట్టినందువలన మాత్రమే ఇప్పుడు మనకు అందుబాటులోకి రాగలిగింది. అట్లాగే రాబోయే తరాలకు కూడా అది అందుబాటులోకి రాగలుగుతుంది. ఇక ఎప్పటికీ అది నాశనం కాదు. ఎట్లాగైతే అది నాశనం కానిదో, శాశ్వతంగా ఉండేదో, ఆ దాగి ఉన్నది రహస్యంగా ఉన్నది, అట్లాగే యథాతథంగా ఉంటుంది. అలా కాకుండా గనక ముందే ఇచ్చేస్తే అది అంతరించిపోవడానికి అవకాశం ఉండేది, మనకు అందుబాటులోకి ఉండేది కాదు. రకరకాల భావాలతో, రకరకాల వీటితో మొత్తం కనుమరుగయ్యాలన్నమాట. వీళ్ళు మనకి ఇట్లాగా అనిపిస్తున్నప్పటికీ ఇది అనవసరంగా ఇట్లాగా రహస్యంగా పెట్టారు, ఉన్నది ఉన్నట్టు ఇచ్చేయచ్చు కదా అని. అందుకే మనకి ఉన్నది ఉన్నట్టు ఇచ్చారు సీక్రెట్ డాక్టర్న్ లో. మనకి ఇట్లాగ గోల్ చేస్తారనే, ఈ ప్రజలు చాలా ఇబ్బంది పడతారనే ఏం చేశారు, ఈ పరమ గురు పరంపర బ్లావెట్స్కీ ద్వారా సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని అందించారు. దాంట్లో మొత్తం బాహాటంగా మనం ఏదైతే అడుగుతున్నామో, మాకు ఏమీ అడ్డంకులు లేకుండా చక్కగా చదవటానికి, సంకేతాలు ఇటువంటివి లేకుండా, పొడుపు కథలుగా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా మాకు అందించండి అన్నందుకు గాను ఆ విధంగా దీంట్లో అందించారు. అయితే ఎట్లాగా? సైంటిఫిక్ గా, శాస్త్రీయంగా దీన్ని వర్ణించారు. అందువల్ల మనకి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈ పద్ధతిలో అందించినందువల్ల ఇప్పుడు శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలతో కూడుకుని ఉన్నది ఇది. ఆ శాస్త్రానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు అవన్నీ ధర్మాలు, అవి ఎప్పటికీ మార్పు లేనివి. ఆ ధర్మాలతో పోలుస్తూ చెప్పేటప్పుడు కల్లా ఇప్పుడు ఇది బాహాటంగా వచ్చినప్పటికీ అంతరించిపోకుండా శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే ధర్మాలు ఎట్లాగైతే శాశ్వతంగా ఉంటాయో, ఆ ధర్మాలకు అనుగుణంగా వాటితో పోలుస్తూ, వాటితో అన్వయిస్తూ మనకి ఈ సృష్టి రహస్యాలు ఇచ్చారు కాబట్టి ఇవి కూడా అంతరించిపోకుండా ఎల్లప్పుడూ ఉంటాయి. అందుకని అంత ధైర్యం చేశారనమాట. అంతకుముందు ఈ ధర్మాలు మనకి అందుబాటులో లేవు. ఈ శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ సైన్స్ అని మనం ఏదైతే అనుకుంటున్నామో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇట్లా రకరకాల సైన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ మనకు అంతకుముందు అందుబాటులో లేవు, ఇప్పుడు బాగా అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ఇక దీని నుంచి మనము పక్కకు వెళ్ళటానికి ఉండదు కాబట్టి, దీన్ని అనుసరించే ఉంటాం కాబట్టి మనం
అందుకని ధైర్యంగా దీంతో పోలుస్తూ చక్కగా ఇచ్చారు మనకి. సైన్స్ పరంగా పోలుస్తూ మనకి ఆ భౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి ధర్మాలు, ఆ పదార్థానికి ఉన్న ధర్మాలు, అవే ధర్మాలు ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థానికి, సృష్టి ఎలాగా ఆవిర్భవిస్తుందో వాటిలో ఉన్న ధర్మాలకి సరిపోతూ ఉన్నది. అందువల్ల ఇది శాశ్వతంగా ఉండిపోతుంది అన్నది వచ్చిందనమాట. అంటే మనం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం కదా. ఇదేంటి ఇదంతా ఇట్లాగా ఉంది, మనకి అన్నెసరీగా ఇదంతా పెట్టారు, ఇవన్నీ ఎక్కడ వెతుక్కుంటాం, వీటికి వివరణలు మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళి వెతుక్కుంటాం అని గోల్ చేస్తున్నాం కదా మనం. అందుకని సీక్రెట్ డాక్టర్ ద్వారా మనకి మామూలుగా ఇచ్చేశారు. Due preparation is required before one may receive the benefits to be derived from a study of the sacred language. మరి పాతవి చూడాలి అంటే మనకు అంతకుముందున్న పురాణాలు కానీ, పవిత్ర గ్రంథాలు కానీ, వాటిలో ఇచ్చినటువంటి భాష పవిత్రమైన భాషతో ఇచ్చారు. అది ఒక సంకేతాత్మకమైనటువంటి భాషతో ఇచ్చారు. దాంట్లో అవి అర్థం చేసుకోవడానికి కొంత ప్రిపరేషన్ మనకి అవసరము, కొంత సంసిద్ధత మనకి సంబంధించి. అంటే మరి సీక్రెట్ డాక్టర్ని మనం అర్థం చేసుకోవాలంటే కొద్దిగా మనము సైన్స్ గురించిన వివరాలు కొంత అందుబాటులోకి రావాలి మనకి. ఆ ఫిజిక్స్ లో ఉన్న ధర్మాలు ఏంటి, కెమిస్ట్రీలో, రసాయన శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో, అలాగే జీవశాస్త్రంలో వాటిల్లో ఉన్న ధర్మాలు అవి ఎలాగ పనిచేస్తున్నాయి, వాటి గురించి కొంత ప్రాథమికమైన పరిజ్ఞానం అప్పుడు మనకి సీక్రెట్ డాక్టర్లో ఇచ్చినటువంటి విషయం చక్కగా అందుపడుతుంది. అట్లాగే ఇప్పుడు వీటికి సంబంధించింది కూడా ఈ సీక్రెట్ లాంగ్వేజ్కి సంబంధించి కొన్ని వివరాలు మనకి తెలిసి ఉంటే, ఆ డ్యూ ప్రిపరేషన్ మనము సంసిద్ధులమై ఉంటే, అవి ఆ ప్రాథమిక విషయాలు మనం నేర్చుకుని ఉంటే ఇవి చక్కగా అర్థం కావటానికి వీలవుతుంది. సిన్స్ ప్రొఫౌండ్ ట్రూత్స్ ఆర్ కన్వేడ్ అండ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఇవన్నీ సృష్టికి సంబంధించినటువంటి ధర్మాలు మనకు అందింపబడ్డాయి. ఆ సత్యము అని ఏదైతుందో, దెర్ ఈజ్ నో రిలిజియన్ హైయర్ దాన్ ట్రూత్, అది కదా, సత్యాన్నాస్తి పరో ధర్మ, సత్యమును మించినది ఏదీ లేదు, మొత్తం ఉన్నది సత్యము. ఆ సత్యము గురించిన వివరాలు మనకి దీంట్లో ఇవ్వబడ్డాయి. ఆ సత్యమును అనుభూతి చెందటానికి వీలుగా ఇవ్వబడ్డాయి. ఇప్పటికే వివరాలు ఇవ్వటంగా కాకుండా, వివరాలు ఇవ్వడము ఒక పద్ధతి, ఆ వివరాలతో పాటు ఆ వివరాలను చదువుతుంటేనే దాంట్లోకి ప్రవేశించి దానిని అనుభూతి చెందటంగా మనకి ఈ పవిత్ర గ్రంథాలన్నీ కూడా ఇచ్చారు, ఆ సేక్రెడ్ లాంగ్వేజ్ తో ఇచ్చారు. సిన్స్ ప్రొఫౌండ్ ట్రూత్స్ ఆర్ కన్వేడ్ అండ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ అండ్ పవర్ కెన్ బి అబ్టైన్డ్ బై ద సక్సెస్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబిల్. మనం ప్రస్తుతం బైబిల్ గురించిన అధ్యయనం చేస్తున్నాం కాబట్టి ఈ బైబిల్ స్థానంలో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, సూత్రం మాత్రం ఇదే. ఎట్లాగా? ప్రొఫౌండ్ ట్రూత్స్ ఆర్ కన్వేడ్. దేన్ని తీసుకున్నా కానీ, ఒక్క బైబిల్ అనే కాదు, దేన్ని తీసుకున్నా ఏంటి మనకు అందించింది దాంట్లో, దాని ద్వారా అంటే ప్రొఫౌండ్ ట్రూత్స్, అద్భుతమైనటువంటి గొప్పవి అయినటువంటి సత్యాల్ని మనకు అందజేశారు. వాటి ద్వారా అంటే ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త విషయాలు, అంటే అమెరికా కూర్పు తప్పితే ఇంకా వేరే చెప్పడం ఏమీ అక్కర్లేదు మనకి. అమెరికా కూర్పు తెలిస్తే మన స్వస్థితి మనకి తెలిసిపోతుంది. మనకి ఏంటి కావాలి, మనం ఏదో అనుకుంటున్నాము, మనము ఒకటి అనుకుంటున్నాము, కానీ మనం అనుకుంటున్నది కాకుండా ఇంకొకటి వేరుగా ఉన్నది, దీన్ని ఒకదానికి ఇంకొకటి అనుకుంటున్నాం, మనము ఆరోపిస్తున్నాము. అంటే ఆ తాడు మీద పాముని ఆరోపిస్తున్నాం మనం.
ఇదంతా ఎట్లాగుందంటే ఆ చీకట్లో కొద్దిగా సన్నటి వెలుగు ఉంది. పూర్తిగా చీకటిగా ఉన్నప్పటికీ కొంచెం కనబడినట్టుగా ఉన్నాయి. ఆ బావి దగ్గరికి ఒకడు వెళ్ళాడు నీళ్లు తోడుదామని. చూడదామని వెళ్తే అక్కడ పాము కనిపించింది వాడికి. అమ్మో అని చెప్పి ఇక అందరినీ కేకేశాడు. సరే ఒకళ్ళు ఏమని చేశారంటే లైట్ తీసుకుని వచ్చారు. లైట్ తీసుకుని అటు చూపించగానే అదేమైంది, అక్కడ పాము లేదు. ఏముంది మరి అక్కడ? తాడు. ఆ తాడుని చూసి పాము అనుకున్నాడు ఈయన. అందరూ గోల చేశారు, భయపడ్డారు. కర్రలు తీసుకొచ్చారు దాన్ని కొట్టడానికి. లైట్ తెచ్చేటప్పటికల్లా వెలుగు పడేటప్పటికల్లా దాని మీద ఉన్న వాస్తవం ఉన్నది ఏదైతే ఉందో అది కనిపించింది. పాము అన్నది వాళ్లే, తాడు అన్నది వాళ్లే. అక్కడ ఉన్నోళ్లే కదా, మనం కాదుగా. ఆ చూస్తున్న వాళ్ళు ముందు పాము అన్నారు, పాము అన్నారు. మళ్ళీ ఏమన్నారు? తాడు భలే, పాము అని పొరపాటు పడ్డామే అరే అని అనుకున్నారు. అలాగా మనము ఈ సృష్టికి సంబంధించి, మనస్థితికి సంబంధించి ఇక్కడ సమస్తము దైవంతో నిండి ఉంటే అది కాకుండా ఇంకొకటి అని అనుకుంటున్నాం మనం. ఈ పవిత్ర గ్రంథాలన్నీ ఎందుకు ఇచ్చారు మనకి? వెలుగు. ఆ వెలుగు లేకపోతే మనం సరిగా చూడలేం. సరిగా చూడలేకపోవటాన ఒకదానికి ఇంకొకటి కనిపిస్తుంది. ఈ పవిత్ర గ్రంథాలు అనే వెలుగులో ఈ పవిత్ర గ్రంథాలు మనం చదువుతుంటే అప్పుడు ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది. అప్పుడు పాము స్థానంలో ఉన్న తాడు కనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఎట్లాగుంది మనకి? తాడు స్థానం ఉన్నదేమో అక్కడ తాడు. ఆ తాడు స్థానంలో మనకేం కనిపిస్తూ ఉంది? పాము కనిపిస్తూ ఉంది. మరి దానికి వెలుగు కావాలి, లేకపోతే అది పాముగానే ఉంటుంది మనకి. ఆ వెలుతురు పడితే గనక దాని మీద యథార్థంగా ఉన్నదేంటో తెలియదు మనకి. అట్లాగా మన జీవితం మొత్తం అలాగ నడుస్తుంది. యథార్థత మనం మర్చిపోయి ఇంకొకటిగా ఆలోచిస్తూ ఉన్నాం, మనం ఇంకొకటిగా అనుకుంటున్నాం. అది ఉన్న యథార్థతని మనం తెలుసుకోవడానికి ఇదిగో ఈ పవిత్ర గ్రంథాలు ఉపయోగపడతాయి. అయితే ఇవి ఏం చేశారు? సీక్రెట్ లాంగ్వేజ్ లో ఇచ్చారు. ఒక పవిత్రమైనటువంటి భాషతో, ఒక సంకేతాత్మకంగా కథల రూపంలో మనకు అందించారు. కాబట్టి వాటికి సంబంధించి అంటే ఒక కథ ఇచ్చారంటే ఇది దేన్ని, ఏ విషయం చెప్పడం కోసం మనకి ఆ కథ ఇచ్చారు అన్నది మనం మొదటగా అర్థం చేసుకుని అప్పుడు ఆ కథలు చదువుతుంటే, భాగవతం ఉంది ఉదాహరణకి. భాగవతం కథలు మొత్తం మన సీక్రెట్ డాక్టర్ను మొదటి పార్ట్లో ఏమైతే ఇచ్చారో కాస్మోజెనసిస్, ఆ కాస్మోజెనసిస్ యొక్క వివరణ అక్కడ. అంటే విశ్వావిర్భావం ఎలా జరిగింది ఎంతో చక్కగా వర్ణించారు అక్కడ కథల రూపంలో. అన్ని కథలు దేవతలకి సంబంధించి, రాక్షసులకి సంబంధించి అన్ని కథలతో ఉంటాయి అవన్నీ. ఆ కథలనే అవి ఒకప్పుడు జరిగినవి కాదు. ఆ కథలు ఎల్లప్పుడూ జరుగుతుండేది. దాంట్లో గర్భస్థ పిండము, ఆ గర్భంలో పడిన దగ్గర నుంచి, ఆ శుక్ర శూన్యతాలు కలిసి ఆ బుడగ ఏర్పడిన దగ్గర నుంచి 9 నెలలు, ఆ 10 నెలలు పూర్తయిన తర్వాత ప్రసవింపబడే వరకు ఆ పిండం యొక్క ఎదుగుదల ప్రతి నెల ఎంత ఎదుగుతూ ఉంటుంది, ఆ వివరాలతో ఉన్నది మనకి భాగవతం. అయితే అవన్నీ కథలు. ఇట్లాగా పిండము ఇలా పెరగటం మనము ఇప్పుడు MBBS లో మనకి చెప్తున్నట్టుగా కాకుండా, MBBS పాఠాల్లో ఒక పద్ధతిలో చెప్తుంటారు సైన్స్ పరంగా. తర్వాత దాన్ని ఫోటో తీసి స్కాన్ చేసి ఇది ఇట్లాగా ఈ నెలకి ఇంత పెరిగింది, ఈ నెలకి ఈ అవయవాలు ఏర్పడ్డాయి, ఈ మాదిరిగా చెప్తూ ఉంటారు. వాటిని కథల రూపంలో ఇక్కడ చెప్పారు మనకి భాగవతంలో. దానికి సంబంధించిందే కాస్మోజెనసిస్ లో చక్కగా వివరించారు.
పూర్తిగా శాస్త్రీయంగా సైంటిఫిక్ వేలో. ఇక కథలో ఏం లేవు అక్కడ. దేవతల పేర్లు గాని, రాక్షసుల పేర్లు గాని, ఎవరి పేర్లు లేవు, కథలు లేవు. ఇప్పుడు ఎట్లాగైతే మనం ఎంబీబీఎస్ లో నేర్చుకుంటున్నామో ఆ పద్ధతిలో మనకు అందింపబడింది ఇక్కడ సీక్రెట్ డాక్టర్ లో. ఇంకా అది మార్పు లేనిది. అందుకని ధైర్యంగా శాస్త్రీయంతో మనము సైన్స్ తో జోడించి ఇవ్వటంతో ఏమైంది, అది శాశ్వతత్వం వచ్చేసింది దానికి. ఎందుకంటే సైన్స్ అంటే ఏంటి, సృష్టిలో ఉన్న ధర్మాలు. ఆ ధర్మాలు ఎల్లప్పుడూ ఉంటాయి. సృష్టి ఉన్నంత కాలము ఆ ధర్మాలతోనే ఉంటుంది. ఆ ధర్మాలు లేకుండా సృష్టి ఉండటానికి అవకాశం లేదు. సృష్టి అంతా దేని మీద నడుస్తుందంటే ధర్మాల మీద నడుస్తుంది. ఆ ధర్మాల ఆధారంగానే సైన్స్ బయటకు నెమ్మదిగా ముందుకు అడుగులు వేస్తూ ఉంది. సృష్టిలో ఉన్నటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలని కొద్దిగా తెలుసుకుంటూ ఆయా శాస్త్రాలని అభివృద్ధి పరుచుకుంటూ మానవుడు ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇక అవి మారేవి కావు, అవి ఆ ధర్మాలు. అందుకని ఆ ధర్మాలతో అనుగుణంగా మనకి సీక్రెట్ డాక్టర్ని అందజేశారు అనమాట. సిన్స్ ప్రొఫౌండ్ ట్రూత్స్ ఆర్ కన్వేడ్, ఈ పవిత్ర గ్రంథాల ద్వారా మనకు అందింపబడింది ఇప్పుడు ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త రహస్యాలు. అలాగే అండ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, వాటిని పఠించడం ద్వారా, వాటిని ఉచ్చరించడం ద్వారా, వాటిలో ఉన్న మాటలని, పదాలని, వాక్యాలని ఉచ్చరించడం ద్వారా మనము ఆ దైవానుభూతిలోకి వెళ్ళడం. అట్లాగే నాలెడ్జ్ అండ్ పవర్ కెన్ బి అబ్టైన్డ్. అలాగే దాని గురించిన విజ్ఞానము అండ్ పవర్. నాలెడ్జ్ అంటే ఇప్పుడు సైన్స్ దాని నుంచి బయటకు తీసుకొస్తున్నారు. మనకు ఒకప్పుడు పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయాన్నే క్రమక్రమంగా దాంట్లో ఉన్న లోతైన అర్థాలు తెలుసుకుంటూ ఆ దాంట్లో ఉన్న ధర్మాలని వాళ్ళు తెలుసుకుని దాని మీద వాళ్ళు పరిశోధన చేసి ఎన్నెన్నో విషయాలు కనిపెడుతున్నారు ఆ విజ్ఞానంతో. వాటి ద్వారా ఈ ప్రకృతిలో ఉన్న శక్తుల్ని తమ వశం చేసుకుంటున్నారు. తమ వశం చేసుకుని ఆ శక్తులతో పనులు చేస్తూ ఉన్నారు. విద్యుత్ శక్తి ప్రకృతిలో ఉన్న శక్తి, అది దాన్ని మనం వశం చేసుకుని మనము దాన్ని ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంది. అట్లా అన్ని రకాలుగా ఏది తీసుకున్నా కానీ ప్రకృతిలో ఉన్నదే. నాలెడ్జ్ అండ్ పవర్ కెన్ బి అబ్టైన్డ్ బై ద సక్సెస్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబిల్. ఇట్లా ఏ పవిత్ర గ్రంథాన్నైనా కానీ మనము దాంట్లో నిగూఢంగా ఉన్నటువంటి గూఢార్థాన్ని తెలియజేస్తూ ఉన్నటువంటి వాటి ఆ గూఢార్థాలను తెలుసుకుని దాని ద్వారా సక్సెస్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబిల్, దాంట్లో ఆ కథల రూపంలో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి ప్రకృతి ధర్మాలు, ఏ ధర్మాలు ఎలాగా పనిచేస్తుంటాయి, అవన్నీ వాళ్ళు సైంటిస్టులు చక్కగా తెలుసుకుని దాన్ని పరిశోధనలు చేసి ఆ పరిశోధనల ద్వారా ఆ విజ్ఞానం నేర్చుకుని, విజ్ఞానాన్ని తెలుసుకుని, విజ్ఞానం పొంది, ఈ సృష్టికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని పొంది, ఈ సృష్టిలో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలకి సంబంధించిన విజ్ఞానము పొంది, దాని ద్వారా ఆ శక్తుల్ని వెలికి తీసి వాటిని వినియోగించుకోవడం నేర్చుకుంటున్నాడు మానవుడు. జరుగుతూ ఉన్నది. అయితే ఇది చేయొచ్చు, బాగానే ఉంది. అయితే మనము ప్రకృతిలో ఉన్న శక్తుల్ని వెలికి తీసి ఆ శక్తుల గురించిన వివరాలు తెలుసుకుని, ఆ శక్తుల్ని వెలికి తీసి ఆ శక్తుల్ని మనం వినియోగించుకోవటం కోసం ఒక్కటే కాదు ఈ పవిత్ర గ్రంథాలు ఇచ్చింది. అదేమవుతుంది, తాత్కాలికమైపోతుంది. మళ్ళీ మనకి ఎంత శక్తులు కూడా ఉపయోగించినా మన అసలైన స్థితి ఆ పాముగానే ఉంది. ఇంకా తాడులోకి రాలా. మనం తాడులోకి రాకుండా మనము పాముగా ఉన్నట్టుగానే అయిపోయింది మన స్థితి. ఇంకా మనకి ఇంకొకటి ఏదో ఆరోపిస్తున్నాం, దాని మీద ఉన్న అసలే దాని మీద ఇంకొకటి ఆరోపిస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఆ భ్రాంతిలోనే ఉన్నాం మనం. ఇంకా
ఈ పవిత్ర గ్రంథాల ద్వారా మనం ఆ భ్రాంతిలో నుంచి బయటపడి అసలైన నిజంలోకి రావడానికి, ఆ సత్యంలో రావడానికి, సత్య స్వరూపంగా మారడానికి కావాల్సింది మనము దీని నుంచి తీసుకోలేకపోతున్నాం. ఈ పవిత్ర గ్రంథాన్ని నుంచి తీసుకోవాలి అంటే మనము ఈ శక్తులకి సంబంధించిన దాంతో ఆగిపోకుండా కొంచెం ముందుకు రావాలి. మొత్తం ఈ సమస్త మందు నిండి ఉన్నవాడెవడు, మనలో కూడా ఉన్నాడా లేదా, మనం కూడా దానికి సంబంధించిన వాళ్ళమా కాదా అని ఇట్లాగా ఆలోచిస్తూ ఆ దైవానుభూతిలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. మనం నాలెడ్జ్ అండ్ పవర్ అంటే స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఆగిపోతా ఉందన్నమాట. ఆ ప్రొఫౌండ్ ట్రూత్స్ ఆర్ కన్వేడ్. పవిత్ర గ్రంథాలు ఏం అందజేసినాయి మనకి? ప్రొఫౌండ్ ట్రూత్స్ అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త ధర్మాలను, ఈ సృష్టి అంతా వేటి మీద ఎలాగ నడుస్తుందో, వేటి ఆధారంతో ఇదంతా నడపబడుతూ ఉన్నదో, ఆ వాటన్నిటినీ చక్కగా మనకి కథల రూపంలో ఇచ్చారు. సరే, ఆ కథల్ని మనము అర్థం చేసుకుని ఆ కథల్లో నుంచి ఈ ప్రకృతి ధర్మాలని బయటికి లాగి వాటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ అవి ఎందుకు ఇవ్వబడ్డాయి? కన్వేడ్ అండ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, దైవానుభూతి కోసం ఇవ్వబడ్డాయి. అయితే అది పక్కన పెట్టేసి మనం ఏం చేస్తున్నామంటే నాలెడ్జ్ అండ్ పవర్ కెన్ బి అబ్టైన్డ్ బై ద సక్సెస్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబిల్. ఈ బైబిల్ని ఇంటర్ప్రిట్ చేసి, ఇప్పుడు బైబిల్ అంటే ఏంటి? మొత్తం మన దేహానికి సంబంధించినటువంటి సమస్త విషయాలు ఆ బైబిల్ కథల్లో ఉన్నాయి. మన దేహము ఏ విధంగా ఏర్పాటు చేయబడి ఉంది, ఏ విధంగా పనిచేస్తూ ఉంది, ఏ అవయవాలు ఎట్టెట్లా పనిచేస్తూ ఉన్నాయి, వాటికి సంబంధించి అక్కడ మనుషుల పేర్లతో హిస్టరీగా రాశారు. అక్కడ చారిత్రక సంఘటనలు అన్నట్టుగా ఒక వ్యక్తి గురించి జోసఫ్ అంటే అది హీల్ క్యాచర్ అన్నట్టుగా అన్నమాట. అది అంటే మనము పాము ఆ తోక దేంట్లోకి వచ్చింది, తోకలోకి వచ్చింది. అట్లా అలాగే మనకి రావ్యాకు మీద ఒక శిశువు బొమ్మ ఉంటుంది మనకి. చూడండి, ఒక శిశువు చిత్రం. ఆ శిశువు ఏం చేస్తున్నాడు? తన బొటన వేలిని, తన కాలి పాదము యొక్క బొటన వేలిని తన నోట్లో పెట్టుకున్నట్టుగా చూపిస్తాడు. అది అంటే ఈ సృష్టి మొత్తం మండలాకృతిగా తిరుగుతూ ఉన్నది. ప్రారంభించిన చోటకి మరలా తిరిగి రావటం సృష్టి యొక్క ప్రధానమైన ధర్మము. అందుకే ఇది ఎండ్లెస్ అయిపోయింది అనమాట. ఇంకా ప్రారంభించిన చోటుకి వెళ్ళాం కదా అంటే ఆగట్లేదు, మళ్ళీ అక్కడి నుంచి మొదలు కదా. ఇక్కడికి మనము ఇక్కడ ప్రారంభించాము, హైదరాబాద్ లో ప్రారంభించాము, గుంటూరు వచ్చాము. మరి మనకి ప్రారంభ స్థానం ఏది? హైదరాబాద్ కదా. మళ్ళీ మనము వచ్చిన చోటకు వెళ్ళాలి. గుంటూరు లాగకుండా మళ్ళీ వచ్చిన చోటకి వెళ్ళాము. హైదరాబాద్ లో మళ్ళీ ఆగాము. మనం ప్రారంభించిన చోటేది? గుంటూరు అయింది కదా. అందుకని మళ్ళీ గుంటూరుకి రావడానికి మళ్ళీ హైదరాబాద్ అనుకోవటం. ఇట్లాగా మనము ఇలా మండలాకృతిగా జరుగుతూ ఉన్నది అనమాట. ఎక్కడ ఆగటం లేదు. అయితే ప్రతి ఒకసారి తిరిగినందుకు రెండోసారి తిరిగేటప్పుడు మరింత మెరుగ్గా, మరింత అభివృద్ధిగా అలా తిరుగుతూ ఉన్నాం మనం. ఈ సృష్టి అంతా అలాగా తిరుగుతూ ఉన్నది. దాన్నే జోసఫ్ అన్న పేరుతో మనకి బైబిల్లో ఇచ్చారు. అట్లా అన్ని అంతరార్థాలతో కూడుకుని ఉన్నదన్నమాట. మన దేహ వ్యవస్థ మొత్తాన్ని బైబిల్ నుంచి మనం తీసుకోవచ్చు. అలాగే దేహ వ్యవస్థ మొత్తాన్ని భాగవతం నుంచి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఆ నాలెడ్జ్ అండ్ పవర్
3 రకాలుగా మనం దాంట్లో తీసుకోవచ్చు. ఎట్లాగా? స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్స్, నాలెడ్జ్ అండ్ పవర్. ఇప్పుడు మనము స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్స్ ఇది పక్కన పెట్టేసేసి, అంటే ఆహ్, మనం ఏం తీసుకుంటున్నాము? నాలెడ్జ్ అండ్ పవర్. దానికి సంబంధించిన విజ్ఞానం అంతా నేర్చుకుంటున్నాము. విజ్ఞానం అంతా తెలుసుకుంటున్నాము. ఆ విజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి నిగూఢంగా, రహస్యముగా దాగి ఉన్న శక్తుల్ని వెలికి తీస్తున్నాం మనం. ఇప్పుడు ఆటం బాంబ్ ఉంది. అణుశక్తి ఉంది. అణుశక్తి ఎక్కడుంది? అణువులోనే కదా ఉంది. మనం ఎంతవరకు వచ్చామంటే, మన తెలివితేటలు ఎంతవరకు పనిచేస్తున్నాయంటే, ఆ అణువుని పట్టుకున్నాం. ఆ అణువులో నిగూఢంగా, రహస్యముగా దాగి ఉన్న శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో మనం సక్సెస్ అవుతున్నాం. అట్లా పవర్‌ని, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్ని మనం ఉపయోగించుకుంటున్నాము. అది ఎలాగా ఉపయోగించుకోవాలో, ఎలా దాన్ని వెలికి తీయాలో దానికి సంబంధించిన విజ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము. అట్లా ఈ రెండిటికి ఉపయోగపడుతుంది మనకి ఈ పవిత్ర గ్రంథాలు. ఈ పవిత్ర గ్రంథాలను ఆ పద్ధతిలో చదవడం వల్ల వీళ్ళకి ఈ విజ్ఞానము తెలుస్తూ, ఆ విజ్ఞానంలో నుంచి ఆ ప్రకృతిలో ఉన్న శక్తులను వెలికి తీయడం ఎలాగో కూడా తెలుస్తూ ఉన్నది. అయితే అందుకోసము పవిత్ర గ్రంథాలు ఇచ్చారా మరి? పవిత్ర గ్రంథాలు ఇచ్చిందేంటి? మనం మొదటి నుంచి అసలు ఎలాగున్నాం మనము? ఒకదానికి ఇంకొకటి అనుకుంటున్నాము. మన స్థితి ఏంటి? అక్కడ ఉన్నదేమో తాడైతే పాము అనుకుంటున్నాం మనం. ఇప్పుడు దాని నుంచి బయటపడాలి ముందు. ఈ శక్తులు ఇవన్నీ వచ్చినా గాని ఆ తాడు అలాగే ఉంది. తాడుది పామనే అలాగే ఉంది. అది మాత్రం మార్పు లేదు కదా మనకి. అది పాము అనుకుంటూనే ఉన్నాము. అది పాము అనుకుంటూనే ఇక్కడ విజ్ఞానము, ఆ విజ్ఞానంలో నుంచి ప్రకృతి శక్తుల్ని మొత్తాన్ని మనం వశం చేసుకొని మనము వాటిలో నుంచి ఆ శక్తుల్ని వెలికి తీసి మనము ఉపయోగించుకుంటూ ఉన్నాము. చాలా అభివృద్ధి చెందుతున్నాం. అంతా బాగుంది. చాలా సంతోషం. కానీ మరి ఇది మాత్రం మార్పు రాలా. పాముగానే చూస్తున్నాము. ఇంకా అది తాడని మనకు తెలియలేదు. తాడని తెలిస్తే గాని మనకి పూర్తిగా అది కార్యక్రమం అంతా. ఈ కార్యక్రమం ఏంటయ్యా అంటే ఉన్నదున్నట్టు తెలియడం. మనం దాని బదులు ఇంకోటి అనుకోవటం వల్ల ఈ గందరగోళం అంతా వచ్చింది. అది ఆ గందరగోళం నుంచి తప్పుకొని, ఆ గందరగోళం నుంచి బయటపడి, ఉన్నది ఉన్నట్టుగా చూడటానికి ఉపయోగపడేటట్టుగా ఇచ్చారు ఈ పవిత్ర గ్రంథాలు. ఈ పవిత్ర గ్రంథాన్ని మనము ఆ విధంగా చదవలేకపోవటం వల్ల, సరే దాంట్లో ఇప్పుడు చదవటము తెలిసింది. ఇప్పుడు ఇది సేక్రెడ్ లాంగ్వేజ్‌తో ఇచ్చారు. ఎటువంటి భాషతో ఇచ్చారిది? సంకేతాత్మకంగా, కథలుగా వేటి గురించి ఇచ్చారు? ప్రకృతిలో ఉన్న ధర్మాలని ఏ పద్ధతిలో ఇచ్చారనేది కీలకం. ఆ రహస్యం కనిపెట్టేశారు. ఈ కథల్ని గనక మనం చదువుకున్నామంటే ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలు అవి ఎలాగా పనిచేస్తున్నాయి అవన్నీ మనకు తెలిసిపోతాయి. అవి గనక తెలిసిపోయినాయంటే ఆ నాలెడ్జ్ వచ్చిందంటే వాటిని ఉపయోగించి మనము వాటిల్లో నిగూఢంగా రహస్యంగా దాగి ఉన్న శక్తిని వెలికి తీయొచ్చు. ఆ పవర్‌ని. పవర్‌ని వెలికి తీసి మనం చక్కగా ఉపయోగించుకుంటూ ఆనందంగా జీవించొచ్చు అన్నట్టుగా, అంటే ఆ పవర్‌ని ఉపయోగించి మనం ఆనందంగా జీవించొచ్చు. అంటే మళ్ళీ పాముగానే భావిస్తున్నాము. తాడు భావించటం లేదు మనం. ఇంకా ఆ పాము భావనలోంచి మనకు రాలేదు బయటికి. ఆ స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్స్, దైవానుభూతి అది మాత్రం పక్కన పెట్టేసేసి ఈ రెండిటిని చూస్తా వచ్చాము. ద స్టూడెంట్స్ ప్రిపరేషన్స్ మస్ట్, సరే మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి.